చేసిన నాన్న మోసపోయిన మూర్ఖుడి వల్ల పెళ్లి కాకుండా తల్లినయ్యానని నిందపడలేక నిన్ను ఎప్పటిస్తున్నా. మగపిల్ల పుడితే మా వంశం నిలబడుతుంది అనుకున్నా. ఆడపిల్ల పుట్టింది, ఏం చేసుకోను? చాలా మంది అంటారు పెద్దలు, పుత్రుడు పుడితే పున్నామ నరకం నుండే రక్షిస్తాడు అని. పుత్రిక మమ్మల్ని నరకంలోకి గెంటుతుంది నిన్ను పెంచలేక. అందుకే నమ్మ నిన్నే నరకంలో పంపించేస్తున్నాను. చెత్త మనసున్న మనుషుల కంటే చెత్త కుండీలు 100 రెట్లు కష్టం. కన్నవాళ్ళు కలిసి పారేస్తే చేతులు చాచి కాపాడింది మా చెత్త కుండీ. మీరు పడేయాలని ఆకలితో ఏడ్చి చచ్చిపోయే వాళ్ళు కొందరైతే కర్మ కాలి బ్రతుకున్న వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారో చూపిస్తాను. కానీ చెత్త కుండి కాడి కుక్కనా. నీలో అమ్మంటే ఎంతమందికి ఇష్టం? నాకు అమ్మంటే అసహ్యం, నానంటే మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలి. అన్నా అన్న ఆకలిస్తుందన్నా, తినడానికి ఏమంటే పెట్టకన్నా. నీకు దండం పెడతానన్నా, నీకు పుణ్యం ఉంటుందన్నా, ఆకలిస్తుందన్నా. వినపడలేదా కోతలకి చేస్తున్నా? ఆకలిస్తుందన్నా, ఆకలి. పుడితే ఈ పరిస్థితి, అదే ఆడపిల్లగా పుడితే నన్ను అడిగితే నేను చెప్పలేనండి. మీరే చూడండి. అయ్యా వస్తున్నాయి, ఆటలు వస్తున్నాయా, అయ్యా కారు వస్తున్నాయి, ఆయన పుణ్యం ఉంటుందయ్యా, రొట్టేయండి అయ్యా. అయ్యారు ఏమైంది చిన్న? ఏడుస్తున్నావు? ఏమైందిరా? మరి ఎందుకు ఏడుస్తున్నా? ఇచ్చాడు కదా. కానీ ఎండ వచ్చినప్పుడు నిన్ను కాపాడుకుంటున్నావా? వర్షం వచ్చినప్పుడు నిన్ను కాపాడుకుంటున్నావా? మనకి ఇల్లు లేదు, రోడ్డు లేదు కదా. కుక్కలు వచ్చినప్పుడు ఎలా కాపాడుకుంటున్నావు? అలానే ఇలాంటి కామ కుక్కలు వచ్చినా, పిచ్చిన వచ్చినా మనం కాపాడుకోవాలా, తిరగబడాలి. నా బాగా కదువుకో. ఈసారి కుట్టింటే జాగ్రత్త.
దయచేసి ఇలా పడేయకండి. మీరు అలా పాడేయడం వల్ల కొందరు ఆకలి వల్ల చనిపోతున్నారు, కొందరు ఆకలి కోసం చంపుతున్నారు, రౌడీలుగా గుండాలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. దయచేసి ఎవరు ఇలాంటివి చేయొద్దని నమస్కరించి వేడుకుంటున్నాను. Ma'am, over to you.